మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం 9 పాదాలు కలిసి మేషరాశిలో విహరిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. కనుక ఈ మేషరాశికి ఈ పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ఆదాయం 5, 11 వ్యయం కనబడుతుంది. రాజపూజ్యం 2, అవమానం 4. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 12వ స్థానంలో శని, ఆ తర్వాత 3, 4 స్థానాలలో బృహస్పతి అతిచారం చేత సింహంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం, పంచమంలో కూడా ఉన్నా కానీ ఆ తర్వాత రాహుకేతువులు, రాహు కుంభంలో, కేతువు సింహంలో, డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలో, కేతువు కర్కాటకంలో. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ప్రతి విషయానికి కూడా కాస్త ఆలోచన చేసి ఆచితూచి కాస్త అడుగు వేయండి. అంతేకాకుండా అత్యుత్సాహము, మితిమీరినటువంటి ఆత్మస్థైర్యం కూడా పనికిరాదు. ఉద్యోగంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడి ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడమో లేక ఎదుటివారు ఏమాట్లాడుతున్నారో తెలుసుకోకుండా అవన్నీ కూడా నిజమే అని భావించి మళ్ళీ తొందరగా మీదేదో మాట్లాడటం, ఫోన్లో మాట్లాడేప్పుడు కూడా ఎదుటివాళ్ళు రికార్డ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మూడో వ్యక్తి గురించి ఎక్కడా కూడా మాట్లాడకండి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో పెద్ద చిక్కులు ఉండవు, కానీ మీ యొక్క ప్లానింగ్లోనే కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, ఎక్కువగా కృషి చేయండి. రాహు ప్రభావం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆశయము నెరవేరుతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు, కానీ అలసత్వము, సోమరితనమే ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. స్త్రీలు ముఖ్యంగా తమ యొక్క ఆరోగ్య విషయంలో సహజంగా వారికి ఉండేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. వైద్యుని సంప్రదించడంలో అలసత్వం మాత్రం చేయకండి. ఆ తర్వాత వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, కానీ తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనో తక్కువ పెట్టుబడితో కోట్లు గడించాలనేటువంటి ఆశ చేత, ఈ పరిగెత్తడం చేత కొంతమంది దుర్మార్గుల యొక్క పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. తద్వారా అనవసరమైనటువంటి మీ పేరు ప్రతిష్టకు చికాకు, భంగం ఏర్పడకుండా కొంత జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మొత్తం మీద ఈ ప్రయాణాలు చేసే సమయంలో ఈ రాశి వాళ్ళు కాస్త మెలకుగా ఉండండి. చోర భయం కనబడుతుంది. నూతన గృహ నిర్మాణం కానీ, నూతన గృహ ప్రవేశాలు కానీ కాస్త ఎక్కువ ఖర్చుతో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. తమ యొక్క కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. భార్యతో కానీ, భర్తతో కానీ చక్కని అనుకూలమైనటువంటి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఊహించుకొని ప్రశ్న మీరే వేసుకొని సమాధానం కోసం మీరు వెతుక్కునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బందులు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్థలానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. ప్రతి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంతేకాని భయపడాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. శని ధ్యానము, బృహస్పతి, కేతు ఈ 3 గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి నిత్యం ప్రదక్షిణ చేయటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం నిత్యము చేయండి. తమ యొక్క కులదైవాన్ని, తమ యొక్క ఇంటి దైవాన్ని, ధ్యానాన్ని, తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని మాత్రం మానకూడదు సుమ. ఆ తర్వాత నిరుపేదైనటువంటి ఒక పేద కన్యకి తమ వివాహ విషయంలో కొంత సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఆ దానం వల్ల ఏర్పడతాయి. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.